ప్రేమ స్వరూపుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శుక్రవార వర్చువల్ సంఘారాధన నిమిత్తమై ఈ విధంగా మనందరం కలుసుకోవడానికి దేవుడు చూపినటువంటి కృప నిమిత్తమై వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క వర్చువల్ సంఘారాధన మనము ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదముకు కారణభూతులైన మా ప్రియపరులకు తండ్రి, నీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీ యొక్క కృపణ తండ్రి మా పట్ల మీరు ఉంచి మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభువా. మరి ఈ విధముగా తండ్రి ప్రభువా, నీ సన్నిధానంలో తండ్రి మేమందరం చేరి ప్రభువా నేను మహింపరచడానికి నీ యొక్క నామాన్ని తండ్రి గొప్ప చేయడానికి తండ్రి మీరు చూపినటువంటి కృప నిమిత్తమే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరి యొక్క వర్చువల్ సంఘారాధన తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పాటల ద్వారా మీరు మహింపొందండి అయ్యా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యం ద్వారా మీరు మహింపొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరి నీ ప్రియబిడ్డల జీవితంలో తండ్రి ఎటువంటి వర్తమానం అవసరమైందో ప్రభువా, వారితో మీరు మాట్లాడండి. మరి వారి యొక్క ఆత్మీయ జీవితంలో బలం పొందుకొని ప్రభువా, ఆత్మీయ జీవితంలో తండ్రి స్థిరంగా ఉన్నట్టు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకే స్తోత్రాలు. మరి యొక్క సంఘారాధన తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఆది నుంచి అంతవరకు ప్రభువా నీ యొక్క అధ్యక్షతలో నీ ఏలుబడిలో నీ నామ మహిమార్థమై శ్రేష్టంగా జరిగించుకోనమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పాటలు పాడుకొని దేవుని యొక్క నామాన్ని మనం మహింపరుద్దాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్ర నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొంది పాత్రగా చేసి, విలువలేని పాత్ర నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, ఆకంఠముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలి ఉన్న పాత్రను నేను సరిచే
కావుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్, మనసేచలన్నీయు స్థిరమనచునే మనసాచి కోల్పోతిని. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్, మనసేచలన్నీయు స్థిరమనచునే మనశాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రను పరుగెత్తి నన్ను పట్టితివి. ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్నే పట్టితిన్. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా
బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే నిద్రనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపలో నాకేమియు సమానము నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపలో నాకేమియు సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా స్తుతించెదాని నామం దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుక్షణం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నేను మరువనేసు
పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నీనునే మరువనేసు, నీనునే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నీనునే మరువనేసు, నీనునే విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. దేవా దేవా అనుక్షణం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 16వ కీర్తన మార్లిన్ చదివి వినిపిస్తుంది. 16వ కీర్తన చదువుకుందాం. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వం నందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియచేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యం సుఖములు కలవు. ఆమెన్. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి వాక్య భాగము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి 39వ వచనం వరకు మనము ధ్యానిద్దాం. మరి యొక్క వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే విశ్వాస జీవితం కొరకైనటువంటి పిలుపుగా దీన్ని మనము గ్రహించగలము. మరి హెబ్రీ గ్రంథకర్త ఇప్పటి వరకు కూడా సిద్ధాంతపరమైనటువంటి దైవశాస్త్ర విషయాలను ఆయన తెలియచేశాడు. 4వ అధ్యాయం నుండి ఈ 10వ అధ్యాయము 18వ వచనం వరకు కూడా సిద్ధాంతపరమైనటువంటి విషయాలను తెలియచేశాడు. మరి ఇప్పుడు ఈ వచనం నుండి మరి అనుదిన క్రైస్తవ జీవితంలో పాటించవలసినటువంటి విధానాలను ఆయన వివరిస్తూ ఉన్నాడు. మరి క్రైస్తవ జీవితంలో ఏ విధముగా ముందుకు కొనసాగాలి. మరి యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే 5 విభాగములుగా మనము చూడగలము. 19వ వచనం నుండి 22వ వచనం వరకు మనం గమనించినట్లయితే నిజ విశ్వాసం అనేది దేవుని యొక్క సన్నిధానమునకు నడిపిస్తుంది. మరి 23వ వచనం నుండి 25వ వచనం వరకు మనం గమనించినట్లయితే నిజ విశ్వాసము పరిచర్యలో నడిపిస్తుంది. 26వ వచనం నుండి 29వ వచనం వరకు మనం గమనించినట్లయితే
అవిశ్వాసము నిత్య తీర్పునకు నడిపిస్తుంది. 30వ వచనం నుండి 35వ వచనం వరకు మనం గమనించినట్లయితే విశ్వాస జీవితమును విడిచిపెట్టకూడదు. మరి 36వ వచనం నుండి 39వ వచనం వరకు మనం గమనించినట్లయితే అవిశ్వాసము విశ్వాస జీవితమును నిర్వీర్యము చేస్తుంది. మరి యొక్క వాక్య భాగాలను వచనము వెంబడి వచనముగా మనము ధ్యానిద్దాం. మరి మొట్టమొదటిగా 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు ద్వారా నూతన మార్గం అనేది ఏర్పరచబడి ఉన్నది. మరి ఈ వచనాన్ని మనం చూసినట్లయితే సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున. మరి ఇంతకుముందు మనం గమనించినట్లయితే అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారే వెళ్ళి బలిని అర్పించేవాడు. పాప పరిహారార్థం నిమిత్తము బలిని అనేది అర్పించడం అనేది జరిగింది. కానీ ప్రస్తుతము గ్రంథకర్త చెబుతున్నటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఒక మార్గమునైన మన కొరకు ప్రతిష్ఠించి ఉన్నాడు. మరి ఈ మార్గము ఒక నూతనమైనటువంటి మార్గముగా గ్రంథకర్త అభివర్ణిస్తూ ఉన్నాడు. మరి ఈ మార్గము జీవము గలదిగా తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఏ విధముగా ఈ మార్గము ఏర్పడిందో కూడా గ్రంథకర్త ఈ యొక్క వాక్య భాగంలో తెలియచేస్తున్నాడు. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తు యొక్క శిలువ యాగమునకు ముందు మనం గమనించినట్లయితే మరి హెబ్రీ జీవితాలలో వారి యొక్క పాపము నిమిత్తమై బలులను వారు అర్పించవలసినటువంటి పరిస్థితి. మరి వారు అర్పించినటువంటి ఆ బలిని ఆ యొక్క కోడెల రక్తమును మేకల రక్తమును ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో సంవత్సరమునకు ఒక్కసారే ఆయన తీసుకుని వెళ్ళేవాడు. ఆ వ్యక్తికి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి అవకాశం అనేది లేదు. యాజకులకు కూడా పరిశుద్ధ స్థలంలోనికి వెళతారు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితి. మరి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి గొప్ప బలియాగము ద్వారా, ఆయన శిలువ బలియాగము ద్వారా, తన శరీరం అనేటువంటి తెర ద్వారా, ఆ శిలువ బలియాగములో క్రీస్తు యొక్క శరీరం అనేది నలగొట్టబడింది. క్రీస్తు యొక్క శరీరము నలగొట్టబడి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా సర్వమానవాళి యొక్క పాపములనేవి పరిహరించబడ్డాయి. ప్రతి మానవుని యొక్క పాపము క్రీస్తు మీద మోపబడడానికి దేవునికి ఇష్టమై ఉన్నది. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక తన ప్రియకుమారుడిని దివి నుండి భూమికి పంపించాడు, సర్వమానవాళి యొక్క పాపము నిమిత్తము బలియాగము కావించబడడానికి. మరి హెబ్రీల జీవితంలో మరి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలంటే ధైర్యం అనేది వారికి సరిపోయేది కాదు. ఈవెన్ ప్రధాన యాజకుడికి కూడా ధైర్యం అనేది సరిపోయేది కాదు. ఆ రక్తమును ప్రోక్షించుకోవాలి. శుద్ధీకరణ ఆచారం వారు చేయవలసినటువంటి పరిస్థితి, నీటి ద్వారా కడగవలసినటువంటి పరిస్థితి, రక్తమును ప్రోక్షించవలసినటువంటి పరిస్థితి. అటువంటిది మరి యేసుక్రీస్తు చేసినటువంటి గొప్ప బలియాగము ద్వారా ఒక శ్రేష్టమైనటువంటి మార్గమును ఆయన మన కొరకు ఉంచాడు. ఆయన ఆ నూతనమైన మార్గము ద్వారా ప్రతి ఒక్క మానవుడు కూడా క్రీస్తు ద్వారా దేవుని యొక్క సన్నిధానమునకు వెళ్ళడానికి ఆ యొక్క మార్గం అనేది సులభతరం చేసింది. ఆ మార్గము జీవము కలిగినది. ఎందుకంటే క్రీస్తు ప్రభువు సిలువలో మరణమును ఆయన జయించి ఉన్నాడు. ఆయన సిలువ బలియాగము ద్వారా మరణించి ఉన్నాడు. ఆయన 3వ దినము తిరిగి పునరుత్థానుడై ఉన్నాడు. ఆయన మరణమును జయించాడు. మరణపు ముళ్ళును విరిచినటువంటి క్రీస్తు ప్రభు ఏర్పరిచినటువంటి మార్గము జీవము కలిగినటువంటి మార్గము. మరలా బలి అర్పణ చేయవలసిన అవసరము లేనటువంటి మార్గం అది. ఆయన శరీరమునే మన నిమిత్తము బలి అర్పణ కావించాడు, తన జీవితమును అర్పించాడు, తను తాను అర్పించుకున్నాడు. శిలువ బలియాగము ద్వారా తండ్రి చిత్తమును నెరవేర్చి ఉన్నాడు. ఆయన
మరి పాత నిబంధనలో ప్రధాన యాజకుడు తెర ద్వారా లోపలకు వెళ్ళవలసిన పరిస్థితి. మరి అతి పరిశుద్ధ స్థలమునికి వెళ్ళాలంటే ఆ తెర అనేది తీయబడాలి కనుక క్రీస్తే మార్గమై ఉన్నాడు. ఆయన తన శరీరం అనేటువంటి తెర ద్వారా ఆయన మార్గమును ఏర్పరిచాడు. క్రీస్తు ద్వారా దేవుని యొక్క సన్నిధానము, అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని యొక్క నిజమైనటువంటి సన్నిధానమునకు వెళ్ళేటువంటి మార్గము క్రీస్తు తెరిచి ఉన్నాడు. తన బలియాగము ద్వారా ఆయన ప్రతిష్ఠించాడు. ఎవరి కొరకంటే మన కొరకు ఆయన ప్రతిష్ఠించినటువంటి మార్గము, నూతనమైన మార్గము, జీవము కలిగినటువంటి మార్గము తన శరీరం ద్వారా అనగా క్రీస్తు ద్వారా మాత్రమే వెళ్ళగలిగేటువంటి పరిస్థితి. నేనే మార్గమునని క్రీస్తు ప్రభువారు సెలవిచ్చున్నారు. ఆయన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. క్రీస్తు యొక్క మార్గము ద్వారా మనము అనగా క్రీస్తు ద్వారా తండ్రి సన్నిధానమునకు వెళ్ళేటువంటి పరిస్థితిని ఆయన మనకు కల్పించాడు. మార్గాన్ని సరళం చేశాడు, మార్గమును ఏర్పరిచి ఉన్నాడు. మరి 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు ద్వారా ధైర్యము. మరి పాత నిబంధనలో యాజకులు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ప్రధాన యాజకుడు కూడా వెళ్ళాలంటే ధైర్యం అనేది సరిపోయేది కాదు. ఎందుకంటే అది అతి పరిశుద్ధమైన స్థలము. నీటితో వారు శుద్ధిగా ఆచారం చేయాలి, కడగబడాలి, అర్పించినటువంటి బలియాగమును ఆ రక్తమును ప్రోక్షించుకోవాలి. అప్పుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారి వెళ్ళేటువంటి పరిస్థితి. మరి యేసుక్రీస్తు ద్వారా మనకు ధైర్యం అనేది ఉన్నది. దేవుని యొక్క సన్నిధానమునకు వెళ్ళడానికి ధైర్యాన్ని క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. మరి వచనంలో మనం చూసినట్లయితే ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను. ఆ ధైర్యం అనేది దేని ద్వారా వచ్చిందంటే యేసుక్రీస్తు శిలువ బలియాగము ద్వారా చిందించినటువంటి రక్తము ద్వారా. క్రీస్తు యొక్క రక్తము సర్వమానవాళి యొక్క పాపములను పరిహరించింది. సర్వమానవాళి యొక్క పాపములను పరిహరించి వారి జీవితములను ప్రక్షాళన చేసింది క్రీస్తు రక్తము. ఈ క్రీస్తు రక్తము ద్వారానే పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం అనేది క్రీస్తు ద్వారా కలిగి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఎవరు వెళ్ళడానికి ధైర్యము చాలినటువంటి పరిస్థితి పాత నిబంధనలో ఉంటే ఒక నూతన నిబంధనను క్రీస్తు ప్రభు ఇచ్చున్నాడు. నూతన నిబంధనలో ఆయన రక్తము ద్వారా మనకు ధైర్యాన్ని ఇచ్చున్నాడు. తన ద్వారా దేవుని యొక్క సన్నిధానమునకు, అతి పరిశుద్ధమైనటువంటి ఆయన సన్నిధానమునకు వెళ్ళేటువంటి అనుభవము, ఆ ధైర్యమును క్రీస్తు ప్రభువు మనకు ఇచ్చి ఉన్నారు. మరి 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు మన ప్రధాన యాజకుడు. క్రీస్తు మన ప్రధాన యాజకుడు. పాత నిబంధనలో మనం గమనించినట్లయితే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరైతే బలి నర్పించారో వారిని తీసుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితి. ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితి. మరి క్రీస్తు యొక్క బలియాగం ద్వారా నూతన నిబంధనలో క్రీస్తు మనకు ప్రధాన యాజకుడుగా ఆయన ఉంటున్నాడు. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను. దేవుని ఇంటిపైన అంటే దేవుని యొక్క బిడలు, దేవుని యొక్క సమాజము. క్రీస్తునందు ఎవరైతే ఉన్నారో వారందరి పక్షముగా ఆయన ప్రధాన యాజకుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. మరి ప్రధాన యాజకుడు మనలను తన ద్వారా దేవుని యొక్క సన్నిధానంలోనికి తీసుకొని వెళుతున్నాడు. మనందరి నిమిత్తమైన కార్చినటువంటి రక్తమును దేవుని యొక్క సన్నిధానముకు తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరి జీవితంలో పాపం యొక్క కల్మషమును, పాపం యొక్క డాగును ఆయన తొలగించి ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన మనలను దేవుని యొక్క సన్నిధానమునకు చేర్చి ఉన్నాడు. మన పక్షముగా దేవుని సన్నిధానములు ఆయన మొరపెడుతూ ఉన్నాడు. ఆయనకు తెలుసు ప్రతి మానవుని యొక్క బలహీనత ఆయనకు తెలుసు. ఎందుకంటే
ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు, శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు ప్రతి ఒక్క శోధన నుంచి ఆయన వెళ్ళాడు. శ్రమను ఆయన ఎదుర్కొన్నాడు. ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ఆయనకు ప్రతి ఒక్క సమస్య కూడా తెలుసు. మానవుడు ఎదుర్కొనేటువంటి ప్రతి ఒక్క సమస్య ఆయనకు తెలుసు. కనుక మన నిమిత్తం ఆయన విజ్ఞాపనము చేయడానికి దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆయన ఉన్నాడు. మన నిమిత్తం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు గొప్ప ప్రధాన యాజకుడు మన పక్షముగా తండ్రి సన్నిధానములో ఆయన ఉన్నాడు. కనుక మనము ధైర్యముతో దేవుని యొక్క సన్నిధానముకు వెళ్ళేటువంటి అనుభవము మన జీవితములలో ఉంటుంది. మరి 22వ వచనం చూసినట్లయితే, మరి దేవుని యొక్క సన్నిధానమునకు ఇచ్చినటువంటి పిలుపును మనము అందుకొని ముందుకు వెళ్ళాలి. సంపూర్ణ విశ్వాసముతో దైవ సన్నిధికి పిలుపుగా ఈ వచనాన్ని మనము గమనించగలము. మరి దేవుని యొక్క సన్నిధానమునకు వెళ్ళేటటువంటి అనుభవంలో మరి విశ్వాస యొక్క జీవితంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం అనేది తప్పక అవసరమై ఉన్నది. మరి ఈ వచనంలో మనం గమనించినట్టయితే, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము కలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. మరి దేవుని సన్నిధానమునకు చేరాలంటే మొట్టమొదటగా మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు. మనస్సాక్షికి కల్మషం అనేది రాకూడదు, ఆ ఆలోచన అనేది రాకూడదు. పాత నిబంధనలు మనం గమనించినట్లయితే ప్రతి సంవత్సరము కూడా వారి యొక్క పాపము వారికి గుర్తు చేస్తుంది. తిరిగి మరలా వారు సంవత్సరం తర్వాత సంవత్సరం వారు బలి అర్పణ చేయవలసినటువంటి పరిస్థితి. మరి దాని అర్థం ఏంటంటే, వారి యొక్క మనస్సాక్షిలో ఆ పాపము వారికి గుర్తు చేస్తుంది, పాపము నిమిత్తమై బలిని అర్పించాలని. మరి నూతన నిబంధనలో క్రీస్తు బలి ద్వారా మన జీవితంలో మనస్సాక్షికి కల్మషం అనేది లేకుండా క్రీస్తు ప్రభు ఒకే ఒక్క బలియాగమ ద్వారా సర్వమానవాళి యొక్క పాపములను ఆయన పరిహరించి ఉన్నాడు. మరి దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఈ నూతన నిబంధనలో ప్రతి విశ్వాసి కూడా మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయం కలవాడై ఉండాలి. ప్రోక్షింపబడిన హృదయం అంటే క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడినటువంటి, శుద్ధి చేయబడినటువంటి మనస్సును కలిగినటువంటి వ్యక్తిగా విశ్వాసి జీవితం ఉండాలి. మరి ఇక వచనంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటిది మనస్సాక్షి అంతరంగానికి సంబంధించి మాట్లాడుతున్నాడు. రెండవది బాహ్యమైనటువంటి స్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారమనే ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి. ఇక్కడ గ్రంథకర్త బాప్తిస్మను గురించి ఇక్కడ మాట్లాడటం లేదు, నీటి బాప్తిస్మ గురించి గ్రంథకర్త మాట్లాడడం లేదు. ఆయన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏ విధముగా నడుచుకోవాలో దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి యొక్క విశ్వాస జీవితము నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారయ్యుండి, అంటే పరిశుద్ధపరచబడినటువంటి జీవితము కలవారయ్యుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, విశ్వాస విషయములో స్థిరమైనటువంటి నిర్ణయం కలిగినటువంటి విశ్వాస జీవితము వారు కలిగి ఉండాలి. యథార్థమైన హృదయం అంటే వేషధారణ లేనటువంటి హృదయము, పరిపూర్ణముగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి హృదయము. అటువంటి హృదయం అనేది దేవుని సన్నిధానముకు వెళ్లే ముందు కావాలి. మరి ఆ విధముగా మనము దేవుని యొక్క సన్నిధానమునకు చేరుదము. ఇక్కడ పొజిషనల్ సాటిస్ఫాక్షన్ అనేది మొదటి భాగంలో మనకు కనపడుతుంది. క్రీస్తు యొక్క బలి అర్పణ ద్వారా, క్రీస్తు చిందింపబడిన రక్తము ద్వారా దేవుడు మనల్ని అంగీకరిస్తూ ఉన్నాడు. ఆయన చిత్తం అనేది నెరవేర్చబడింది. క్రీస్తు ద్వారా సర్వమానవాళి యొక్క పాపములు అనేవి పరిహరించబడ్డాయి. వారి యొక్క మనస్సాక్షికి ఉన్నటువంటి కల్మషం అనేది తొలగించబడింది. ఎందుకంటే ఇంకా బలి అక్కర్లేదు. పాత నిబంధనలో సంవత్సరం తర్వాత సంవత్సరం ఏ విధంగా వారు బలి అర్పించవలసినటువంటి పరిస్థితి ఉన్నదో ఆ పరిస్థితి ఇక లేదు. నూతన నిబంధనలో ఆ పరిస్థితి లేదు. క్రీస్తు యొక్క బలి అర్పణ ద్వారా మనస్సాక్షికి పాపం యొక్క డాగ్ అనేటువంటి కల్మషం అనేది లేదు.
సంవత్సరము తర్వాత సంవత్సరము బలిని అర్పించవలసినటువంటి పరిస్థితి లేదు. క్రీస్తు రక్తము ద్వారా ప్రతి విశ్వాసి యొక్క హృదయం అనేది ప్రోక్షింపబడినది, శుద్ధి చేయబడినది. ఎప్పుడు? క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు. క్రీస్తు ఆ వ్యక్తి నిమిత్తము బలి అర్పణ కావించాడని విశ్వాసముతో క్రీస్తుని యొక్క కార్యం, ఆయన చేసిన గొప్ప కార్యం నందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్ముని ద్వారా వారి యొక్క హృదయం అనేది ప్రక్షాళన చేయబడుతుంది, శుద్ధి అనేది చేయబడుతుంది. రెండవది ప్రాక్టికల్ శాంటిఫికేషన్. విశ్వాసి జీవితంలో ప్రాక్టికల్ శాంటిఫికేషన్ అనేది ఉండాలి. ప్రతినిత్యము కూడా వారి జీవితంలో శుద్ధి చేయబడాలంటే దేవుని యొక్క వాక్యము ద్వారా అది సాధ్యమవుతుంది. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసినటువంటి శరీరములు గలవారమునే ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత. దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రతినిత్యము వారి జీవితములు సరిచేయబడాలి. దేవుని ద్వారా ప్రతినిత్యము, దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రతినిత్యము కూడా వారి యొక్క విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయతను వారు కలిగి ఉండేటువంటి అనుభవంలో వారు ఉండాలి. తద్వారా వారి జీవితంలో యథార్థమైన హృదయము పొందడానికి మార్గం అనేది సుగమము చేయబడుతుంది. ఆ విధముగా దేవుని యొక్క సన్నిధానానికి చేరాలి. మరి ఇక్కడ నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి అనగా ఇక్కడ పరిశుద్ధాత్ముడు వారి యొక్క జీవితమును దేవుని యొక్క వాక్యము ద్వారా శుద్ధి చేస్తూ ఉంటాడు ప్రతినిత్యము. ఇట్స్ ఎ కంటిన్యూల్ ప్రాసెస్. క్రైస్తవ విశ్వాస జీవితంలో నిత్యము ఉండేటువంటి ప్రాసెస్ ఇది. ద హోలీ స్పిరిట్ ప్యూరిఫైయింగ్ వన్స్ లైఫ్ బై మీన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమే ప్రతినిత్యము కూడా మనలను శుద్ధి చేస్తుంది. పరిశుద్ధ రక్తము అంతరంగాన్ని శుద్ధి చేస్తే దేవుని మాట ప్రతినిత్యం కూడా ఈ యొక్క లోకయాత్రలో మనము జీవించినంతకాలం కూడా పరిశుద్ధమైన జీవితమును గడపడానికి, మన శరీరములు పరిశుద్ధముగా ఉంచబడడానికి, పరిశుద్ధాత్మ సహాయంతో ఆ యొక్క జీవిత క్రమం కొనసాగించడానికి పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యమైనది. దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే అది జరుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనాలు మనం చూస్తే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో, జాగ్రత్త గమనించండి, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుకున్నటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానము చేత, వాక్యము ద్వారా మనం ప్రతినిత్యము కూడా వాక్యమును మనం గ్రహించి మన జీవితములను పవిత్రపరచుకోవాలి. సంఘ విషయములో క్రీస్తు ప్రభు వాక్యము ద్వారా సంఘమును శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రతినిత్యము వాక్యము ద్వారానే మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితం అనేది పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది. నిత్యము కొనసాగేటువంటి ప్రక్రియ అది. దేవుని యొక్క వాక్యమే మనలను పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. ఈ యొక్క వాక్యము అనగా వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సంఘము కొరకు క్రీస్తు ప్రభు తన్ను తాను అర్పించుకున్నాడు. మరి సంఘము పరిశుద్ధముగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యముతో ఉదక స్నానము కావించబడాలి. సంఘము గ్రంథకర్త పరిశుద్ధాత్మని ఉద్దేశంతో బైబిల్లో ఆయా గ్రంథములన్నీ కూడా వ్రాయబడినాయి. మరి సంఘములో బోధించేటువంటి బోధకుడు కూడా పరిశుద్ధాత్ముడు ఏ యొక్క ఉద్దేశంతో గ్రంథకర్త చేత వాక్యమును వ్రాయించాడో ఆ వాక్యమును సరిగా బోధించేటువంటి అనుభవములు ఉన్నప్పుడు వారి జీవితములు పరిశుద్ధపరచబడతాయి. వారి జీవితములు స్థిరమైన విశ్వాస జీవితములు కొనసాగించడానికి ఉపయోగపడతాయి. ఆ వాక్యము, బోధించబడిన వాక్యం వారి జీవితంలో వారు సరిచేసుకునేటట్లు చేస్తుంది. ఎందుకంటే వారు పాపము చేయకుండానట్లు ఈ యొక్క వాక్యము వారి హృదయంలో ఉండి వారి యొక్క గమనాన్ని కొనసాగిస్తుంది. అందుకని కీర్తనకారుడు అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. సంఘములో దేవుని యొక్క వాక్యము, బోధించబడిన వాక్యము వారి హృదయములో నింపబడి వారి యొక్క జీవితాన్ని అది క్రమపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, వారి మార్గములను సరళం చేస్తుంది.
ఆ వాక్యము వారి త్రోవలకు వెలుగై నడిపిస్తుంది. ఎందుకంటే వారు పాపము చేయకుండా అది కట్టడి చేస్తుంది. ఏ వాక్యము? పరిశుద్ధాత్ముడు ఏ ఉద్దేశంతో అయితే గ్రంథకర్త చేత రాయించాడో ఆ ఉద్దేశము సంఘములో బోధకుల చేత బోధింపబడినప్పుడు ఆ వాక్యమును విని హృదయంలో భద్రపరుచుకొని పరిశుద్ధ జీవితమును కొనసాగించే అనుభవంలో సంఘం అనేది ఉండాలి. వాక్యము ద్వారానే, వాక్యముతో ఉదక స్నానము ద్వారానే సంఘము పవిత్రపరచబడుతుంది. వాక్యముతో ఉదక స్నానము ద్వారానే పరిశుద్ధపరచబడుతుంది సంఘము. 23వ వచనాన్ని మనం చూస్తే నిరీక్షణ విషయంలో స్థిరత్వము. ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో నిరీక్షణ అనేది తప్పక ఉండాలి. మన నిరీక్షణ ఏంటంటే క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో మనము పాలిభాగస్తులుగా ఉండాలి. ఈ జీవనయాత్ర, విశ్వాసయాత్ర మనం కొనసాగించిన ప్రతి దినము కూడా మనము నిరీక్షిస్తున్న దాని కొరకే. ఒక దినమున మనందరం కూడా ఆయన సన్నిధానంలో, ఆయన రాజ్యంలో ఉండాలనేటువంటి నిరీక్షణతో మనం కొనసాగుతున్నాం. త్వరగా రాకడొస్తే ఎత్తబడేటువంటి అనుభవంలో మనం ఉండాలని ఆశపడుతున్నాం. తద్వారా ఆయన రాజ్యంలో, నిత్యరాజ్యంలో పాలిభాగస్తులుగా మనము ఉండాలని ఆశపడుతున్నాం. ఆ నిరీక్షణ మనము కలిగి ఉన్నాం. ఈ నిరీక్షణ విషయంలో స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. అస్థిరమైన తలంపులు అనేవి విశ్వాస జీవితంలో ఉండకూడదని హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పాఠకులను ఉద్దేశించి చెప్తూ ఉన్నాడు. ఈ వచనాన్ని చూసినట్లయితే వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానము చేసినటువంటి క్రీస్తు ప్రభు నమ్మదగినవాడు. మన దేవుడు నమ్మదగినవాడు. కనుక మన నిరీక్షణ విషయమే మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. ఏ విశ్వాసాన్ని అయితే మనం ఒప్పుకున్నామో ఆ విశ్వాస విషయంలో మనము స్థిరత్వం కలిగి ఉండాలి. విశ్వాస విషయమును మనము మన హృదయంలో గట్టిగా పట్టుకునేటువంటి అనుభవము. ఆ విశ్వాసం చెరిగిపోకుండా దేవుని యొక్క వాక్యం ద్వారా ఆ విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ నిరీక్షణ విషయమే ముందుకు వెళ్ళేటువంటి అనుభవంలో ఉండాలి. ఎందుకంటే మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు క్రీస్తు ప్రభు నమ్మదగినవాడు కనుక, నమ్మదగినటువంటి వాగ్దానము, ఆ నిరీక్షణ విషయంలో స్థిరత్వాన్ని కలిగి మనము ముందుకు వెళ్ళేటువంటి అనుభవంలో క్రైస్తవ విశ్వాస జీవితం అనేది ఉండాలి. 24-25 వచనాలు మనం గమనించినట్లయితే క్రైస్తవ విశ్వాస జీవితంలో పరస్పర ప్రోత్సాహం అనేది కావాలి. మరి 2 వచనాలు కూడా పరస్పర ప్రోత్సాహం గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఈ వచనాలు మనం గమనించినట్లయితే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక, ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఉండాలి. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి మనకు కావాలంటే మనము సహవాసములో పాలిభాగస్తులుగా మనం ఉండాలి. సంఘ జీవితంలో మనం పాలిభాగస్తులుగా ఉండాలి. కనుకనే గ్రంథకర్త ఇక్కడ చెప్తున్నాడు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. అంటే హెబ్రీ పాఠకులలో కొంతమంది వారు సమాజముగా కూడుకునే విషయంలో అనాసక్తి కనపరుస్తున్నారు. కొంతమంది వారు మానివేస్తున్నారు. ఆ సమాజముగా కూడుకుంటాగా వారు మానుతున్నారు. అటువంటి వారిలో మీరు ఉండవద్దు. కొందరు మానుకుంటున్నారు. వారు సమాజానికి రావడానికి ఇష్టం లేదు. వారి యొక్క ఆత్మీయ జీవితం ఎదగాలనే ఆలోచన లేక వారు మానుకుంటున్నారు. కనుక మీరు మానుకోవద్దు. వారు మానుకున్నట్టుగా వారు చేసిన విధంగా మీరు చేయకుండా మీరు సమాజముగా కూడుకొనండి అని అర్థము. ఒకరినొకడు హెచ్చరించుచు, ఒకరినొకరు హెచ్చరించేటువంటి అనుభవము. వారి యొక్క జీవితంలో ఒకరి యొక్క జీవితములు మరొకరు పరిశీలించాలి. దైనందిన జీవితంలో వారి యొక్క జీవితాలు వాక్యానుసారంగా ఉన్నాయా? ఆత్మీయ జీవితంలో బలపరచబడుతున్నారా? వారి విన్న వాక్యం సరైనదా? వారి వాక్యానుసారం వారు జీవిస్తున్నారా లేదా అని గ్రహించేటువంటి అనుభవము సంఘ సహవాసంలో అది దొరుకుతుంది.
సంఘంకి రావడం ద్వారా, దేవుని మాటల ద్వారా, వారి జీవితంలో తలంపు వలన, మాట వలన, క్రియ వలన ఏమైనా తప్పులు చేసినప్పుడు తిరిగి మనలా క్రీస్తు సన్నిధానములో ఆ తప్పును ఒప్పుకునేటువంటి పరిస్థితి. ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన పాపములను క్షమించి తిరిగి మరలా సమస్త దుర్నీతి నుంచి వారిని పరిరక్షిస్తాడు ఆయన. క్రీస్తునందు ప్రియమైన వారలారా, సంఘ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘ సహవాసముకు సరైనటువంటి సంఘ సమయానికి వెళ్ళేటువంటి అనుభవంలో ప్రతి సంఘ సభ్యుడు కూడా ఉండాలి. చాలామంది జీవితాలను మనం గమనించినట్లయితే సంఘం యొక్క ప్రారంభ సమయానికి చాలామంది రారు. కొంతమంది సమయానికి వస్తారు, కొంతమంది మధ్యలో వస్తారు, కొంతమంది ప్రసంగంలో వస్తారు, ప్రసంగ సమయంలో వస్తారు, కొంతమంది ప్రసంగం అయిపోయినాక వస్తారు, మరి కొంతమంది అయితే చివరి బెనడిక్షన్ టైంకి వస్తారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, సంఘ సమయానికి తప్పనిసరిగా ప్రతి విశ్వాసి కూడా సంఘానికి రావాలి. సంఘ సమయాన్ని పాటించాలి. అది క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఉండాలి. మరి దేవుని సన్నిధానంకి వెళుతున్నామంటే ఆ సమయం మనం పాటించాలి. ఆ క్రమశిక్షణ అనేది కలిగి ఉండాలి. మరి మీ ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే సమయానికి వెళతారు. మీ ఉద్యోగాలకు వెళ్ళాలంటే సమయానికి వెళతారు. మరి దేవుని యొక్క సన్నిధానంకి రావాలంటే సమయానికి ఎందుకు రాలేకపోతున్నారు? ఎవరైతే ఆ విధముగా రాలేని పరిస్థితుల్లో వారు లేటుగా వస్తున్నారో వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు రాలేకపోతున్నారు? క్రమశిక్షణ కలిగి ఉండాలి. ప్రస్తుతం మనము సంఘ సహవాసంలో లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ వర్చువల్ సంఘారాధన ఒక నిర్దిష్టమైన సమయానికి పోస్ట్ చేయబడుతుంది. మస్కట్ టైం 11 గంటలు, ఇండియా టైం 12:30 గంటలకు ఈ యొక్క సంఘారాధన రికార్డ్ చేయబడి పోస్ట్ చేయబడుతుంది. నిజముగా ఆ సమయంలో ఎంతమంది కూర్చొని దేవుని యొక్క సన్నిధానంలో కలిసి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు? నిజముగా మీ జీవితంలో ఆ క్రమశిక్షణ అనేది ఉంటే ఆ సమయాన్ని మీరు పాటిస్తారు. నిర్దేశించినటువంటి సమయంలో దేవుని సన్నిధానంలో మనందరము కూర్చొని దేవుని ఆరాధించినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు దేవునికి మహిమకరముగా ఉంటుంది. ఒకవేళ మీరు అది పాటించకపోతే ఇప్పటి నుండైనా సంఘ సమయాన్ని ఆ నిర్దిష్టమైన సమయంలో వర్చువల్ ఆరాధనలో పాలు పంపులు పంచుకోవాలని నేను మీకు ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే క్రమశిక్షణ అనేది కలిగి ఉండాలి. క్రమాన్ని పాటించాలి. ఒక నిర్దిష్టమైన సమయము మనము డిసైడ్ చేసినప్పుడు ఆ సమయంలో సంఘ బిడ్డలందరూ కూడా, వీలైన వారందరూ కూడా ఆ సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో కూర్చోవాలి. ఈ వర్చువల్ ఆరాధనలో పాలు పంపులు పంచుకోవాలని నేను ప్రేమపూర్వకం మరొకసారి విజ్ఞప్తి చేశాను. ఎందుకంటే మనము సమాజంగా ఉన్నప్పుడే దేవుని యొక్క మాటలను మనము గ్రహించగలుగుతాం. విన్న వాక్యం గురించి మన తోటి వారితో మనము మాట్లాడగలుగుతాం. నీ జీవితంతో వాక్యము మాట్లాడినప్పుడు ఇంకను కూడా ఆ మాట్లాడినటువంటి దేవుని యొక్క వాక్యము ఇతరులకు పంచడానికి అవకాశం ఉంటుంది. కలిసి మనందరం ఆ సమయంలో పాలు పంపులు పంచుకున్నప్పుడు దేవునికి మహిమకరముగా ఆరాధన ఉంటుంది. కనుకనే సంఘ సహవాసములో మీరు ఉండాలి, మానవద్దని గ్రంథకర్త హెబ్రీ పాఠకులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మరి సమాజముగా కూడుకున్నప్పుడు మీరు ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. రాకడ సమీపంగా ఉన్నది కనుక మరి ఎక్కువ సమయం దొరికినప్పుడల్లా కూడా సంఘ సహవాసములో, గృహ కూడికలలో మరి దేవుని బిడ్డలు కలిసి మాట్లాడుకునేటువంటి అనుభవములో ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఉండాలి. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకు. సంఘ సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రేమను చూపించేటువంటి విధానం వారి జీవితంలో కలిగి ఉండాలి. క్రీస్తు నీ పట్ల ప్రేమ చూపినప్పుడు నీవు నీ జీవితంలో క్రీస్తు ప్రేమను కనపరచవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఆ ప్రేమను కనపరచడానికి, సత్కార్యము చేయడానికి, మంచి పనులు చేయడానికి ఒకరినొకడు పురికొల్పుకోవాలని ఆలోచింతుము. సంఘములో ఫోకస్ అనేది దేని మీద ఉండాలి?
సంఘ సహవాసంలో ఉన్నప్పుడు ఒకరిని గురించి ఒకరు హెచ్చరించుకునేటువంటి అనుభవంలో ఉండాలి, ప్రేమ చూపించేటువంటి అనుభవంలో ఉండాలి, సత్కార్యం చేసేటువంటి అనుభవంలో ఉండాలి, ఒకరినొకరు పురిగొల్పుకోవాలి. ఈ విషయాలలో ఒకరినొకరు పురిగొల్పుకొని ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఆత్మీయ అభివృద్ధి పొందేటట్లు ఒకరినొకరు పురిగొల్పుకునేటువంటి అనుభవంలో ఉండాలి. సంఘ సహవాసం అంటే అదే. నీవు ఏ విధముగా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతున్నావో నీ తోటి సహోదరుడు సహోదరి కూడా ఆ విధముగా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి. రారులో ఎత్తబడేటువంటి అనుభవంలో వారు కూడా సిద్ధపడి ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు సభ్యురాలు కూడా ఆ విధముగా సిద్ధపడి నేర్చుకునేటువంటి అనుభవంలో వారిని తీసుకుని రావాలి. ఆ విధముగా చేయాలంటే ప్రేమ చూపించగలగాలి, సత్కార్యములు చేసేటువంటి అనుభవంలో ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మీయ జీవితంలో వారు కుంటుపడుతుంటే, ఎదుగుదల లేకపోతే వారిని హెచ్చరించేటువంటి అనుభవంలో, ఒకవేళ ఎవరైనా పాప జీవితంలో వారు తిరిగి మరలా వెనుచూస్తున్న అనుభవంలో వారు ఉంటే వారిని హెచ్చరించే అనుభవంలో ఉండాలి. ఎదుగుతుంటే వారిని ఇంకొన్ని ప్రోత్సహించేటువంటి అనుభవంలో క్రైస్తవ బిడ్డలుగా మనందరం కూడా ఉండాలి. ఇది సమాజముగా కూడుకున్నప్పుడు సంఘములో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, సంఘ క్రమశిక్షణను పాటించండి. డిసిప్లిన్ అనేది క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండాలి. 26వ వచనాన్ని మనం గమనించినట్టయితే బుద్ధిపూర్వక పాపము నిమిత్తమైనటువంటి హెచ్చరిక. ఇందాక వచనములో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజానికి వారు కూడుకోవడానికి రావడం లేదు, క్రైస్తవ విశ్వాసం నుంచి వారు వైదొలుగుతున్నారు, ఈ లోకం వైపు తిరిగి మరలా వారు వెళుతున్నటువంటి అనుభవం నిమిత్తం ఇక్కడ హెచ్చరిక. 4వ హెచ్చరికను మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించగలుగుతున్నాం. అపోస్టసీ అనగా మత భ్రష్టత్వము. యొక్క భ్రష్టత్వం అనేది బయట నుంచి చర్చలోకి రాదుగా, సంఘంలోనికి రాదు, కానీ సంఘం నుంచి అది వెళుతుంది. ఏ విధముగా అంటే సంఘములో మనము దేవుని యొక్క మాటలు వింటున్నాం, దేవుని గురించి ఎదగవలసిన అనుభవంలో లేకుండా ఇంకను కూడా దేవుని యొక్క మాటలను గ్రహించి కూడా ఈ లోకములో వైపు చూస్తూ బయటికి వెళ్ళిన అనుభవము. ఎందుకంటే బయట నుంచి ఆ వ్యక్తి అని వస్తే దేవుని యొక్క మాటలు విని మారు మనసు కలిగి రక్షణ అనుభవంలోకి వస్తాడు, క్రీస్తుని గురించి తెలుసుకుంటాడు. కానీ క్రీస్తుని గురించి తెలుసుకున్న వ్యక్తి సంఘములో ఇంకను ఆత్మీయంగా అభివృద్ధి చెందకుండా ఒకవేళ లోకం వైపు తిరుగుతూ వెనుతిరిగిన అనుభవంలో ఉంటే ఆ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాడు. ఈ వచనమును మనం గమనిస్తే, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలియకను ఉండదు. కానీ ఇక్కడ గ్రంథకర్త యొక్క మెయిన్ ఉద్దేశము, ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని మనం గమనిస్తే, ఒక వ్యక్తి రక్షణ అనుభవంలోనికి వచ్చి బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడలనగా అనగా క్రీస్తు యొక్క విశ్వాసము నుండి తొలగి తిరిగి మరలా క్రీస్తును త్యజించిన ఎడల, దేవుని యందున్న వ్యక్తి ఎప్పుడు కూడా బుద్ధిపూర్వకంగా పాపం అనేది చేయడు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట క్రీస్తు యందు విశ్వాసము నుండి తొలగిపోవడము. ఒకవేళ ఆ విధముగా వ్యక్తి తొలగిపోతే ఇక పాపములకు బలి అనేది ఉండదు. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొంది, అంటే రక్షింపబడిన వ్యక్తి, సంఘములో ఎదగవలసిన వ్యక్తి తిరిగి మరలా క్రీస్తునందు విశ్వాసమును చూపక క్రీస్తునందు విశ్వాసమును త్యజించి లోకం వైపు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఆ విధముగా వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఇంకా పాపానికి బలీకరణ అనేది ఉండదు. మరి ఆ వ్యక్తి తీర్పు నిమిత్తమై ఎదురు చూడాలి. 27వ వచనంలో ఆ మాటను తెలియజేస్తున్నాడు. నిత్య తీర్పు నిమిత్తమై హెచ్చరికను అక్కడ మనము చూడగలుగుతున్నాం. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నినికను ఉండును. ఆ విధముగా క్రీస్తును త్యజించి వెళ్ళినటువంటి వ్యక్తి నిత్యమైన తీర్పు నిమిత్తం ఆయన ఎదురు చూడాలి. ఎందుకంటే ఆ కృపను కాలదన్నాడు, దేవుని యొక్క కృపను త్యజించాడు, విడిచి వెళ్ళిపోయాడు. క్రీస్తు యొక్క బలి అర్పణను, ఆ విశ్వాసమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఆయన. మరి ఆ వ్యక్తి జీవితంలో ఇక బలి అర్పించడం అనేది ఉండదు. ఆ వ్యక్తి న్యాయ తీర్పు నిమిత్తమై
ఎదురు చూసేటువంటి అనుభవం తప్ప ఇక వేరేదేమీ కూడా ఉండదు. విరోధులను దహింపు తీక్ష్ణమైన అగ్ని వారి జీవితంలో ఉంటుంది, అనగా తీర్పు నిమిత్తమై ఎదురు చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. క్రీస్తునందు విశ్వాసము స్థిరముగా ఉండాలి. ఆ విశ్వాసము క్రీస్తునందు స్థిరముగా ఉండాలంటే దేవుని యొక్క మాటలను పదే పదే మనము వల్లె వేసుకునే అనుభవంలో ఉండాలి, నెమరు వేసే అనుభవంలో ఉండాలి. ఎందుకంటే క్రీస్తు మాట ద్వారానే మన జీవితంలో విశ్వాసం అనేది ఉంటుంది. వినుట వలనే మనకు విశ్వాసం అనేది కలుగుతుంది. వినుట అనేది క్రీస్తుని గురించి మాట ద్వారానే మనము వినేటువంటి అనుభవంలో మనం ఉండాలి. 28వ వచనం చూస్తే ధర్మశాస్త్ర ఉల్లంఘన మరియు శిక్ష గురించి ఇక్కడ గ్రంథకర్త ప్రస్తావిస్తున్నాడు. ఎవరైనాను మోషే ధర్మశాస్త్రము నిరాకరించినలా 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. పాత నిబంధనలో ఒక వ్యక్తి ధర్మశాస్త్రమును ఉల్లంఘించినట్లయితే 2-3 సాక్షుల మాట మీద 2 లేక 3 సాక్ష్యం తీసుకొని ఆ వ్యక్తిని కనికరం అనేది లేకుండా చంపటానికి పాత్రుడవుతాడు, చంపుతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తా పట్టబడినట్లయితే 2-3 సాక్షులు దాన్ని చూచినట్లయితే తరువాత కనికరం లేకుండా రాళ్లతో కొట్టి చంపేటువంటి పరిస్థితి పాత నిబంధనలో ఉంది. అనగా ధర్మశాస్త్రమును ఉల్లంఘించినప్పుడు 2 లేక 3 యొక్క సాక్ష్యమును తీసుకొని కనికరం అనేది లేకుండా వారిని చంపుతారు. మరి ధర్మశాస్త్రమును ఉల్లంఘిస్తే ఆ విధముగా అంత కఠినమైనటువంటి శిక్ష ఉన్నది. మరి క్రీస్తును నిరాకరిస్తే పర్యవసానం అనేది ఏ విధముగా ఉంటుంది? అది 29లో మాట్లాడుతున్నాడు గ్రంథకర్త. 29వ వచనాన్ని చూసినట్లయితే క్రీస్తును నిరాకరిస్తే పర్యవసానము. ఈ వచనాన్ని గమనిస్తే ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే హెబ్రీ పాఠకులు కొంతమంది క్రైస్తవ విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి మళ్ళా యూదా మతంలోకి వాళ్ళు వెళుతూ ఉన్నారు. కనుకనే 4వ అధ్యాయం నుంచి ప్రతి విషయంలో ఆయన సిద్ధాంతమైనటువంటి ప్రతి అంశాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తు దూతల కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, ఒక ఉన్నతమైనటువంటి కార్యం నిమిత్తమైన వచ్చాడు. ఆయన చేసినటువంటి బలియాగము ద్వారా ఇక బలి ఇవ్వాల్సినటువంటి అవసరత లేదు. ప్రతి విషయంలో కూడా సిద్ధాంతపరముగా వారికి వివరిస్తూ వచ్చినప్పటికీ కూడా చాలామంది కూడా వారు క్రైస్తవ విశ్వాసమును విడిచిపెట్టు వెళుతున్నటువంటి పరిస్థితి. కనుకనే వారిని ఉద్దేశించి చెప్తూ ఉన్నాడు, ఎవరైతే క్రైస్తవ విశ్వాసమును విడిచిపెట్టి వెళుతారో వారు దేవుని యొక్క కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కృపను నిర్వీర్యం చేస్తున్నాడు ఆ వ్యక్తి. ఎవరైతే క్రీస్తు యొక్క విశ్వాసం నుంచి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి. మరియు అటువంటి వారి జీవితంలో ఎంత దండన తీవ్రత ఉంటుందో దాన్ని గ్రహించాలని ప్రశ్నను వేస్తూ ఉన్నాడు ఇక్కడ గ్రంథకర్త హెబ్రీ పాఠకులను. క్రీస్తు యొక్క విశ్వాసం నుంచి తొలగేటువంటి వ్యక్తి దేవుని కుమారుని అనగా ముందు తండ్రిని త్యజిస్తూ ఉన్నాడు, కుమారుని త్యజిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మని త్యజిస్తూ ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురిని కూడా విడిచిపెడుతున్నాడు. మరి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి క్రీస్తు ప్రభు శిలువ బలియాగాన్ని చేశాడు. ఆయన తన పరిశుద్ధ రక్తము ద్వారా వారి జీవితములను పరిశుద్ధపరిచాడు. అటువంటి రక్తమును వారు త్యజిస్తూ ఉన్నారు, అపవిత్రముగా ఎంచుతున్నారు. వారు క్రీస్తు చేసిన గొప్ప కార్యము అనగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, అంటే క్రీస్తుని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. వారు కృపకు మూలకమైనటువంటి ఆత్మను తిరస్కరిస్తూ ఉన్నారు. వారు ఏ పరిశుద్ధాత్ముడైతే క్రీస్తు యొక్క మాటలు విన్న తర్వాత వారి జీవితంలో ఆ కన్విక్షన్ అనేది, ఒప్పుకోలనేది
పరిశుద్ధాత్ముని ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉంటుంది. ఆ కన్విక్షన్ అనేది పరిశుద్ధాత్మ ద్వారా వారి జీవితంలో ఏర్పడుతుంది. వారు ఆ కన్విక్ట్ అయిన తర్వాత పశ్చాత్తాపడి వారు క్రీస్తును రక్షకునిగా అంగీకరించేటువంటి అనుభవము. క్రీస్తునందు విశ్వాసము ద్వారా రక్షణ, క్రీస్తునందు విశ్వాసము ద్వారానే రక్షణ. ఇది మానవుడు తన క్రియల ద్వారా పొందుకునేది కాదు. ఇది దేవుని కృప ద్వారా మాత్రమే వారి జీవితంలో సాధ్యమవుతుంది. ఇది దేవుడు ఇచ్చినటువంటి బహుమానము, ఉచితముగా ఇచ్చినటువంటి బహుమానము. తన కుమారుని మన నిమిత్తము బలి అర్పణకు ఆయన సిద్ధపరిచాడు. ఆయన ఆ పరిశుద్ధ రక్తము మన నిమిత్తమై శిలువ బలియాగములో క్రీస్తు ప్రభు కార్చాడు. అటువంటి పరిశుద్ధ రక్తాన్ని వారు అపవిత్రముగా ఎంచుతూ ఉన్నారు. కృపకు మూలమైన ఆత్మను వారు తిరస్కరిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైన వారలారా, మరి ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం నుండి తొలగి వెళుతున్నారో వారిని ఉద్దేశించి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా భ్రష్టత్వానికి గల కారణాలుగా మనం గ్రహించగలము. దేవుని కుమారుని పాదములతో తొరుకుతున్నారు. పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా వారు ఎంచుతున్నారు. కృపకు మూలమగు ఆత్మను వారు తిరస్కరిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైన వారలారా, అటువంటి జీవితంలో కనుక నీవు ఉంటే, క్రైస్తవ విశ్వాసం నుంచి నువ్వు వైదొలిగేటువంటి అనుభవంలో నీవు ఉంటే జాగ్రత్త అని హెచ్చరిక గ్రంథకర్త హెబ్రీ పాఠం నుంచి తెలియచేస్తున్నాడు. 30 నుంచి 31 మనం గమనించితే, దేవుని తీర్పు నిమిత్తమై హెచ్చరిక. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వారిని ఎరుగుదము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. జాగ్రత్త సుమి. క్రీస్తునందు విశ్వాసము నుంచి నీవు, ఆ విశ్వాస జీవితం నుంచి నువ్వు తొలగి తిరిగి మరలా ఈ లోకం వైపు వెళుతున్నావేమో, లోకాశల వైపు వెళుతున్నావేమో, క్రీస్తు యొక్క విశ్వాసమును నీవు తృణీకరిస్తున్నావేమో, క్రీస్తునందు విశ్వాసము తృణీకరిస్తున్నావేమో, పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నావేమో. జాగ్రత్త. ఒక దినము తీర్పులోనికి నీవు తీసుకొని రాబడతావు. భయంకరమైనటువంటి పరిస్థితి, జీవమగల దేవుని చేతిలో పడుట భయంకరము. ఆ స్థితిలో నీ ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క విషయం మనం గమనించినట్లయితే ఆయన దీర్ఘశాంతుడు. ఎవరు కూడా వారు నాశనము కాకూడదని ఆయన దీర్ఘశాంతముతో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని అంగీకరించి రక్షణ అనుభవంలోనికి వస్తారని ఆయన దీర్ఘశాంతుడై ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి వచ్చిన వ్యక్తి తిరిగి మరలా వెనకకు వెళితే అది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. భయంకరమైన శిక్షకు వారు పాత్రలు అవుతారు. జాగ్రత్త కలిగి ఉండాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. విశ్వాస జీవితమును కాపాడుకోవాలి. క్రీస్తునందు బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. నిరీక్షణ విషయమై నిశ్చలత కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో వెనుతిరిగే అనుభవంలో, క్రీస్తును తృణీకరించే అనుభవంలో, తండ్రిని తృణీకరించే అనుభవంలో, పరిశుద్ధాత్మను తృణీకరించే అనుభవంలో నీవు ఉన్నట్లయితే జాగ్రత్త. దేవుని చేతిలో, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని దీర్ఘశాంతుడిగా ఉంటున్నాడు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను బలపరుస్తున్నాడు. కుమారుని ద్వారా బలపరుస్తున్నాడు. వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క ఆత్మీయ జీవితం ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కనుక జాగ్రత్త కలిగి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి. కనుక వారికి పూర్వదినాలను జ్ఞాపకం తెచ్చుకోమని గ్రంథకర్త హెబ్రీ పాఠకులను ఉద్దేశించి తెలియచేస్తున్నాడు. పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకునడి 32, 33 వచనాల్లో ఆ మాటను ఆయన తెలియచేస్తున్నాడు. ఈ వచనాన్ని చూసినట్లయితే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైది. మీరు వెలిగింపబడిన మీదట రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత శ్రమలతో కూడినటువంటి గొప్ప పోరాటాన్ని మీరు సహించున్నారు. దాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోండి. పూర్వదినములలో ఆ యొక్క విషయాలను మీరు జ్ఞాపకము చేసుకోండి. ఒక విధముగా చూస్తే వారు
నిందలను బాధలను అనుభవించారు, ఆ శ్రమలను ఎదుర్కొన్నారు. 10 మందిలో వారు ఆరడి పడితిరి, అనగా బాహ్యముగా సమాజంలో అపహాస్యమునకు వారు లోనై ఉన్నారు. ఆరడిపడటం అనగా అపహాస్యమునకు గురవటము. క్రీస్తు నిమిత్తమై నిందలను అనుభవించారు, బాధను అనుభవించారు. ఆ శ్రమలతో కూడినటువంటి గొప్ప పోరాటాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధంగా మీరు శ్రమలు పడ్డప్పటికీ కూడా మరొక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారిలో పాలివారైరి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రైస్తవ విశ్వాస జీవితంలో శ్రమలను ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో విశ్వాస జీవితం ఎదిగేటువంటి అనుభవంలో క్రైస్తవ విశ్వాసిని నడిపించాలి. బోధకులకు ఆ బాధ్యత ఉన్నది. క్రైస్తవ విశ్వాసం అంటే దేవుని నమ్ముకుంటే ఐశ్వర్యం వస్తుందని కాదు, దేవుని నమ్ముకుంటే ప్రతిదీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడని కాదు అని ప్రాస్పరిటీ గాస్పల్ నుంచి జాగ్రత్త పడాలి. ఈ యొక్క మతభ్రష్టత్వం అనేది ఏ విధముగా వస్తుందంటే, మనం గమనించవలసిన అంశాలు ఏంటంటే, శ్రమల ద్వారా వస్తుంది, అబద్ధ బోధకుల ద్వారా వస్తుంది, సమాజముగా కూడుకొనకపోవడం ద్వారా వస్తుంది, దేవుని యొక్క వాక్యమును గ్రహించకపోవడం ద్వారా వస్తుంది. ఇంకొను కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేనప్పుడు, అనగా దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యము చేసినప్పుడు వారి జీవితంలో భ్రష్టత్వం అనేది వస్తుంది. అంటే విశ్వాసమునందు వారు ఎదగలేకపోతున్నారు, శ్రమలకు వారు తాళలేకపోతున్నారు. హెబ్రీ పాఠకులు కొంతమంది శ్రమలకు తాళలేక క్రైస్తవ విశ్వాస జీవితమును విడిచిపెట్టి వెనుతిరిగినటువంటి వారు ఉన్నారు. కొంతమంది అబద్ధ బోధలు విని వెనుతిరిగిన వారు ఉన్నారు. దేవుని యొక్క మాటను నెగ్లెక్ట్ చేసిన వారు ఉన్నారు. సమాజముగా కూడుకొని పోవడం ద్వారా ఆత్మీయ జీవితంలో ఎదగలేనటువంటి వారు ఉన్నారు. వీటన్నిటి ద్వారానే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితము ఎదుగుదల అనేది కుంటుపడుతుంది. కనుక జాగ్రత్త కలిగి ఉండాలి. కనుక మీరు శ్రమలను ఎదుర్కొనేవారుగా ఉండాలి. శ్రమ వస్తుంది, శోధన మన జీవితంలో వస్తుంది, మన జీవితము విశ్వాస జీవితం పరీక్షించబడుతుంది. దానిని ఎదుర్కొని బలమైనటువంటి విశ్వాసిగా నీవు ముందుకు వెళ్ళాలి. ఈ శ్రమలలో శోధనలలో దేవుడు నీవెంతవరకు తట్టుకుంటావో అంతవరకు మాత్రమే దేవుడు అనుమతిస్తాడు. దాని నుంచి తప్పించుకునే మార్గమును కూడా ఆయన నీకు బోధిస్తాడు. కనుక ఆయన వాక్యమును చేత పట్టుకొని, వాక్యమును గట్టిగా పట్టుకొని, వాక్యము ద్వారా మనము జయించేటువంటి అనుభవంలో ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం ఎన్నో వాక్యాలను మనం చూస్తాం. ప్రతి వాక్యం కూడా ప్రతినిత్యం కూడా ఆశీర్వాదం గురించే మాట్లాడుతుంది. కానీ ఏ విధముగా మనం విశ్వాస జీవితంలో శ్రమలను ఎదుర్కొని బలపరచబడి ముందుకు వెళ్ళాలో మనకు నేర్పించేటువంటి వాక్యాలు కరువవుతున్నాయి. బోధకులు కూడా ప్రాస్పరిటీ గాస్పెలే చెప్తున్నారు. చాలామంది బోధకుల జీవితం చూస్తే మనుషుల జీవితం ఏదైతే కష్టాల్లో ఉన్నాయో ఆ కష్టంలో ఉన్నటువంటి అంశాలను దేవుని యొక్క వాక్యముతో తమ ఆలోచనలకు చొప్పించి దేవుని యొక్క వాక్యము ద్వారా వారు బోధించి వారికి ఆదరణ కలిగించాలని ప్రయత్నిస్తున్నారే. కానీ నిజ క్రైస్తవ జీవితం అంటే శ్రమలతో కూడుకున్నది. శ్రమలను ఎదుర్కొనేటువంటి క్రైస్తవ జీవితమును ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, అభ్యాసము చేయాలి. తద్వారా ఉన్నతమైన స్థితికి ఎదిగేటువంటి అనుభవము. గ్రంథకర్త అదే మాట్లాడుతున్నాడు ఈ వచనాలలో. మీరు వెలిగించబడిన మీదట, రక్షణ అనుభవంలోకి వచ్చిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం మీరు సహించారు. ఆ దినాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక విధముగా చూస్తే నిందలను బాధలను మీరు అనుభవించారు, సమాజంలో అపహాస్యము పాలయ్యారు. అయినప్పటికీ కూడా మీరు వాటిని అనుభవించిన వాటిలో పాలివారయ్యారు. పాలివారయ్యారంటే మీరు దానిని జయిస్తారు. ఆ నిరీక్షణలో ముందుకు వెళ్ళేటువంటి అనుభవములో ఉండాలి. మరి 34-30 చూస్తే మీ కరుణ మీ విశ్వాసమును విడిచిపెట్టవద్దు. శ్రమల నుంచి భయపడి దూరముగా వెళ్ళి మీ యొక్క విశ్వాసమును, మీలో ఉన్నటువంటి వాత్సల్యమును మీరు విడిచిపెట్టొద్దని గ్రంథకర్త వారిని అడుగుతూ ఉన్నాడు, అభ్యర్థిస్తూ ఉన్నాడు. ఈ వచనం చూస్తే ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు శ్రేష్టమైనది స్థిరమైనదైనా స్వాస్థ్యమున్నదనరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. గ్రంథకర్త వారిని ప్రోత్సహిస్తున్నాడు. నిరీక్షణ, యు హ్యావ్ హోప్ అని చెప్తున్నాడు. ఓర్పు కలిగి ఉండమని చెప్తున్నాడు. ఖైదులో ఉన్నవారిని మీరు ఏ విధముగా కరుణించారో జ్ఞాపకం చేసుకోండి.
శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని మీరు తెలుసుకున్నారు కనుకనే మీరు ఖైదులో ఉన్నవారు. ఎవరైతే క్రైస్తవ విశ్వాసములకు వచ్చి చెరసాల్లో ఉన్నారో వారందరూ మీరు కరుణించారు. మీ ఆస్తి కోల్పోయినా కానీ మీరు ఆస్తి పోయినందుకు మీరు బాధపడలేదు, సంతోషముగా మీరు దాన్ని విడిచిపెట్టారు. ఆ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టొద్దు. ప్రతి సమయంలో కూడా దేవుని యొక్క సహాయహస్తం అనేది మనకు ఉంటుంది. మనము బలముగా తయారవ్వాలనే, ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండాలనే శ్రమలు, శోధనలు మన జీవితంలో అనుమతించబడతాయి. బలమైనటువంటి క్రైస్తవ విశ్వాసము మనము కలిగి ఉండాలంటే మన జీవితంలో ధైర్యమును మనము కోల్పోకూడదు. ఎందుకంటే ఈ యొక్క ధైర్యముతోనే మనము దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకొని శ్రమలను, శోధనలను ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. పరిస్థితి ఏమైనప్పటికీ కూడా క్రీస్తును ఆశ్రయించి క్రీస్తును ఆనుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు దాని ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగుతుంది. మీ పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకోండి. మీరు చెరసాలలో ఉన్న వారిని కరుణించారు, శ్రేష్టమైనటువంటి స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని తెలుసుకున్నారు కనుకనే ఆ విధముగా మీరు వాత్సల్యాన్ని చూపించగలిగారు. మీ ఆస్తి కోల్పోయినప్పటికీ కూడా సంతోషముగా కూడా మీరు ఒప్పుకున్నారు. కనుక ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకంటే ఒక గొప్ప బహుమానం అనేది నిరీక్షణతో మనం పొందబోతున్నాం. ఈ శ్రమలను ఎదుర్కోవడం ద్వారా ముందు జీవితంలో బలముగా మనము ఎదిగి రాకడలో ఎత్తబడేటువంటి అనుభవంలో ఉంటాం. జీవకిరీటాన్ని మనం పొందుకుంటాం. కనుక ధైర్యమును విడిచిపెట్టొద్దు. మీరు విశ్వాస జీవితంలో కొనసాగవలసిన పరిస్థితిలో మీ యొక్క నిరీక్షణ విడిచిపెట్టొద్దు. ఓర్పును కలిగి ఉండి ముందుకు వెళ్ళండి అని గ్రంథకర్త హెబ్రీ పాఠకులను హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి 36-37 వచనం చూస్తే క్రీస్తు రాక నిమిత్తమై వేచి ఉండమని చెప్తూ ఉన్నాడు. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొంది నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చును. ఇక్కడ గ్రంథకర్త వారిని ప్రోత్సహిస్తున్నాడు. మీ యొక్క విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఓర్పు అనేది ఉండాలి. ఓర్పును కలిగి ఉండండి. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేవారుగా ఉండాలంటే, వాగ్దానము పొందాలంటే మన జీవితంలో ఓర్పు కావాలి అని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఓర్పు ద్వారానే మనం పొందుకోవాలి. కాలం అనేది కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చును. కనుక గ్రంథకర్త హెబ్రీ పాఠకులను ప్రోత్సహిస్తున్నాడు. దేవుని చిత్తము నెరవేర్చే అనుభవంలో మీరు ఉండండి. ఆ వాగ్దానం పొందాలంటే ఓర్పుతో సహిస్తూ ముందుకు వెళ్ళేటువంటి అనుభవం ఉండాలి. శ్రమలు రానివ్వండి, శోధన కానివ్వండి, పరిస్థితులు మనకు వ్యతిరేకమైనప్పటికీ కానివ్వండి, ఓర్పుతో క్రీస్తు మాటను ఆధారం చేసుకొని క్రీస్తును ఆనుకొని జీవించి ముందుకు వెళ్ళేటువంటి అనుభవంలో ఉండాలని గ్రంథకర్త హెబ్రీ పాఠకులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మరి 38-39 ఈ చివరి వచనాలను మనం గమనిస్తే, ఓపికగా విశ్వాసయాత్రలో కొనసాగుట. పరిస్థితి ఏమైనప్పటికీ కూడా ఓపికతో విశ్వాసయాత్రలో మీరు కొనసాగమని గ్రంథకర్త హెబ్రీ పాఠకులను హెచ్చరిస్తున్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన అతని నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుతీయువారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలవారమై ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ గ్రంథకర్త ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాడు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. మనము విశ్వాసము గలవారమైతే మనము ఎప్పుడు కూడా క్రీస్తుని విడిచిపెట్టి మనం వెళ్ళము. మనం విశ్వాసం కలవారమైనా కానీ నశించేవారం కాదు. మరి దేవుని ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవిస్తాడనేటువంటి ఆ స్టేట్మెంట్ని అక్కడ ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ విశ్వాసం నుండి వెనుతిరిగితే ఆ వ్యక్తి ఆత్మయందు దేవునికి సంతోషము ఉండదు. కానీ క్రైస్తవ బిడలుగా ఉన్నటువంటి హెబ్రీ పాఠకులను ఉద్దేశించి చెప్తున్నాడు, మనము నశించుటకు వెనుతీయువారము కాము కానీ శోధనల ద్వారా, శ్రమ ద్వారా వారి జీవితములో భౌతికముగా ఏమైనప్పటికీ కూడా క్రీస్తు కొరకు వారు నిలబడి స్థిరముగా ఉండి విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అనుభవంలో ఉండాలి. మనం నశించడానికి వెనుతీయువారము కాము కానీ ఆత్మను రక్షించుకునేటకు విశ్వాసము కలవారమై ఉన్నాము. ఈ ఆత్మీయ జీవితాన్ని రక్షించుకోవడానికి పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఆ విశ్వాసం అనేది విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకుండా స్థిరముగా విశ్వాసమును పట్టుకోవాలి, క్రీస్తు మాటను పట్టుకోవాలి,
పరిస్థితి ఏమైనప్పటికీ కూడా, శోధన రాని, శ్రమ రాని, నీ పరిస్థితులు తారుమారమని ఏదైనప్పటికీ కూడా క్రీస్తునందు విశ్వాసమును నీవు విడిచిపెట్టకూడదు. మనము విశ్వాసము కలవారము, మనము నశించే వారము కాదు. కనుక క్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసముతో ముందుకు వెళ్ళేటువంటి అనుభవంతో ఉండాలి. మన ఆత్మీయ జీవితమును రక్షించుకుంటూ ఈ లోకములో, ఈ జీవయాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు, విశ్వాసయాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు, క్రీస్తు మన నిమిత్తమై ఇచ్చినటువంటి ఒక నూతన మార్గము, జీవము కలిగిన మార్గములో మనము పరిశుద్ధపరచబడి విశ్వాసమును కాపాడుకుంటూ వెనుతిరిగిన అనుభవం లేకుండా విశ్వాస జీవితంలో క్రీస్తును అనుకొని క్రీస్తు మాట చొప్పున జీవిస్తూ ముందుకు వెళ్ళాలి. మనము విశ్వాసము కలవారము కనుక మనము ఆత్మీయ జీవితంలో బలమును పొందుకుంటాం. మనం నశించే వారము కాదు. కనుక క్రీస్తునందు విశ్వాసంలో స్థిరమైనటువంటి బలమైనటువంటి జీవితమును కలిగి ఉండాలి. ఆ విధముగా స్థిరమైన బలమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక. ఈ కొద్ది మాటలు వినుకుడు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీ కృపకు తండ్రి మమ్మల్ని పాత్రలుగా మీరు ఉంచుతున్నారు తండ్రి. ప్రతి విషయంలో తండ్రి మా చేపట్టి నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ కృపలో తండ్రి ప్రభా మమ్మల్ని సంరక్షిస్తూ ప్రభా, నీ యొక్క వాక్కు చేత తండ్రి మాకు బోధిస్తూ మమ్మల్ని తండ్రి సజీవులుగా ఉంచి ప్రభా ఈ లోకయాత్రలో తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న విధానం ప్రభా నీకే స్తోత్రాలయ్యా. ప్రతి పరిస్థితిలో ప్రభా మేము తండ్రి ఏ విధముగా నీ యందు ప్రభా స్థిరముగా ఉండాలో ప్రభా నేర్పిస్తున్న దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఆరాధనలో తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందినది నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వాక్యం ద్వారా ప్రభా నీ ప్రియ బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ కృపకు పాత్రలుగా తండ్రి బిడ్డలు మీరు ఉంచమని కోరుచున్నా ప్రభా. విత్తబడిన వాక్యం తండ్రి ప్రతి ఒక్క హృదయంలో తండ్రి నాటబడి ప్రభా నూరంతలుగా ఫలించినట్లు ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. షాలోం కింగ్ యేసువ సంఘం నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని సభ్యురాల నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి కుటుంబాల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ కృపకు పాత్రలుగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఉంచమని కోరుచున్నా ప్రభా. నీ వాక్యం ద్వారా తండ్రి వారి జీవితంలో బలపరచబడినట్టు ప్రభా నీ కృప చూపించమని కోరుచున్నా ప్రభా. పరిశుద్ధాత్మ ఏలుబడిలో తండ్రి వారి జీవితంలో ఉన్నట్టు ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి శ్రీ సనాల నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి మా సంఘంలో ఉన్న కుటుంబంలో ప్రతి ఒక్క చిన్న బిడ్డ నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ కృపకు పాత్రలుగా చిన్న బిడ్డలు మీరు ఉంచండి. మరి చిన్నతనం నుంచి ప్రభా నీ జ్ఞానంలో తండ్రి బిడ్డలు ఎదుగునట్లు ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క ముందు జీవితంలో ప్రభా నీ కొరకు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి నమ్మకమైన సాక్షులుగా ఉండగలిగినట్టు ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు. మరి సంఘ సరిహద్దులు తండ్రి మీరు విశాలపరచండి అయ్యా. అనేకులు ప్రభా తండ్రి ప్రభా ఈ సంఘం ద్వారా ప్రభా నీ సన్నిధిలో ప్రభా నడిపించబడి బలపరచబడి స్థిరపరచబడి ఉంటే ప్రభా నీ కృప చూపించమని కోరుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు. మరి తండ్రి ప్రభా త్వరలో తండ్రి నీ చిత్తమైతే తండ్రి సంఘము తండ్రి తెరవబడినట్టు ప్రభా నీ కృప చూపించమని కోరుచున్నా ప్రభా. మరి తండ్రి మార్గమును సరళము చేయండి అయ్యా. మరి ఎన్నో దినములుగా తండ్రి ప్రభా సంఘములో కూడలేనటువంటి పరిస్థితి ప్రభా. మరి మీ కృప ద్వారా ఈ వచ్చే ఆరాధన ద్వారా ప్రభా మేమందరం కలవడానికి తండ్రి మీరు కృప చూపించున్నారు తండ్రి. నీకే స్తోత్రాలు. మీ కృపలో భద్రపరచండి, సంరక్షించండి అయ్యా. మరి ఒకసారి ప్రభా ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. నీ కృపకు పాత్రలుగా మమ్మల్ని మీరు ఉంచి ఉన్నారయ్యా. నీ వాక్యం ద్వారా బలపరిచిన విధానం ప్రభా నీకే స్తోత్రాలు. మీ కృపలో భద్రపరచండి, సంరక్షించండి అయ్యా. మరి ఈ సమయంలో తండ్రి ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నారు తండ్రి. బలపరచండి, స్వస్థపరచండి అయ్యా. నీ గాయపడిన ఆసుపత్రి బిడ్డలు మీరు ముట్టి ప్రభా ప్రతి బలహీనతను తండ్రి తొలగించి ప్రభా పరిపూర్ణమైన స్వస్థను తండ్రి బిడ్డలకు మీరు దయచేయమని నీ కృపకు పాత్రలుగా ప్రతి ఒక్కరిని మీరు ఉంచండి అయ్యా. మరి యొక్క ప్రభా ఆరాధన తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని నీ కొరకు తండ్రి నమ్మకమైనటువంటి సాక్షులుగా ప్రతి ఒక్కరిని తండ్రి స్థిర బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి మీద నెరవేరునుగాక. మా అనుదినాహారాన్ని మాకు దయచేయము. మాడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలు తేక దుష్టుని తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీకు తోడైనగాక. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.